గుడ్ మార్నింగ్. సో వదిన ఇక్కడ చాయ్ తాగుతుందండి. అన్నయ్య ఇక్కడ పూజ చేస్తాడు. సో ఈ బట్టలు ఉన్నాయి, అవి ఇప్పుడు నేను తీసుకెళ్ళి మడత పెట్టాలి. అన్నీ కూడా నిజంగా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదట. ఇది వాళ్ళ దేవుడు రూమ్ అనమాట. బీరువా ఇవన్నీ అక్కడే ఉంటాయి. అండ్ ఆ బట్టలని మడత పెట్టి నేను బ్యాగ్ సర్ది తీసుకోవాలి. సో అన్నయ్య వాళ్ళ ఇంట్లో వీడియోస్ అందరూ ఎంజాయ్ చేశారు. నేను లేట్గా లేచాను. శేఖర్, కిరణ్, నటరాయన వీళ్ళందరూ చాయ్ తాగేసారు. తేజ్ కూడా నేను లేట్గా లేచినాం. తర్వాత ఏంటంటే ఇది చూడండి, ఈ కారు నిన్న స్పీడ్లో కొన్నాడు, ఫుల్గా ఆడుకుంటున్నాడు. సో ఇది అన్నయ్య వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అండి. ఇక పూణేకి వెళ్తాము, అక్క అమ్మ వాళ్ళని కలవాలి. సో నేను ఎక్కడికైనా అంతేనండి. నేను గాలిపల్లికి వెళ్ళా అంటే ఖచ్చితంగా ఇల్లంతకి ఉంటాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను, గాలిపల్లికి వెళ్తాను, రెండు కవర్ చేసి వస్తాను. సో ఇప్పుడు షిరిడి నుంచి రిటర్న్ టికెట్ బుక్ చేస్తాను శేఖర్ అన్నాడు, కానీ నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అయినా పూణేలో ఉండాలి. పూణేకి వెళ్దాం, ఎట్లా శేఖర్కి వర్క్ ఫ్రమ్ హోమ్, తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకుంటాడు. సో పూణేకి వెళ్దాం ఖచ్చితంగా అన్నట్టుగా అన్నా అనమాట. సో మన రిటర్న్ టికెట్ పూణే నుంచే ఉంది, ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం. వెళ్ళి ఒక 2 డేస్ పూణేలో ఉందాం, మమ్మీ పూజ అక్కలతోటి ఎంజాయ్ చేద్దాము. సో ఇది మా ఇంట్లో మా పెద్దల్లుండి చూపియరు ఏంటి అన్నారు. వీడే మా పెద్దల్లుడు, వాడు ఎప్పుడు బిజీగా ఉంటాడండి. మగపిల్లలు ఎక్కువ ఇంట్లో ఉండరు. సో ఎక్కువ ఫ్రెండ్స్తో ఉంటాడు. వాడికి కాలేజ్ టైమింగ్ మార్నింగే ఉంటుంది అనమాట. సో వాడికి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. వీడేమో 11:30కి. సో వీడు అందుకే ఇంట్లోనే ఉంటాడు. వీడు బయట మంచిగా ఆడతాడు, మన తేజులో రిత్తు ఆడినట్టే. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి వీడి ఇంట్లోనే ఉంటుండు. ఆయన మేము వచ్చాక చాలా రోజులు వీనికి డుమ్మా అయింది. అండ్ వీడికి ఎగ్జామ్స్ ఇంకా లేవు, టైం ఉందంట. సో తేజ్ కూడా వాడికి చెప్తుండు నాకు, అమ్మ వీళ్ళకి ఇప్పుడే పెన్తో రాయమంటారు, మాకేమో 6th క్లాస్లో ఉండాలి, 5th క్లాస్ సెకండ్ టర్మ్ నుంచి ఆడ పెన్తో రాయడం అని చెప్తుండ్రు. సో ఇంకా వీళ్ళకి బాక్స్ పెట్టియాలి కదా. మా వదిన మిక్సీ పిండి కలిపి పెట్టింది. యాక్చువల్లీ ఇదేదో ఉంటుందండి చేతితో ఇట్లా అనేది పిండి కలుపుతుంది. సో అది ఖరాబ్ అయిందంటే చేతితో కలిపి ఇందులో పెట్టినా అన్నది. తర్వాత చేపలు చూడండి, నన్ను చూడు రీ అన్నట్టు మనం పోగానే వచ్చేస్తాయి. ఆ బ్లాక్ చేప అయితే మనకి ఫిష్ ట్యాంక్ క్లీన్గా ఉంటుందట. సో నాకు కూడా ఇష్టమే ఇట్లా, కానీ ఏమోనండి మనం మెయింటైన్ చేయలేమని భయం ఎక్కువ. సో ఈ తాబేలు ఘోర కదండి, ఆ వాటర్లో ఉన్న ఏ జీవులైనా అందులోనే 40 పోతే అందులో తిరుగుతాయి, ఫుడ్ కూడా అందులో తింటాయి. సో ఖచ్చితంగా డైలీ ఒకసారి, ఇది ఇంకా పొద్దున ఇంకా దీనికి అడగలేదు, డైలీ ఒకసారి దీనికి వాష్ చేపిస్తుంది మా వదిన, ఫ్రెష్ వాటర్ పోస్తుంది. సో మొత్తానికి బలం కూడా ధైర్యం కూడా ఉట్టుకొని దాన్ని ముట్టుకున్నా. సో మనం అనుకుంటాం కానీ రోజులు చాలా తొందరగా గడిచిపోతాయి. అప్పుడే వచ్చినాం అప్పుడే వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. మా వదిన వాళ్ళు నా దగ్గరికి వస్తా అనుకున్నారండి, కానీ దసరా అప్పుడు మా అన్నయ్యకి హెల్త్ బాగాలేదు కాబట్టి మా అన్నయ్య లాంగ్ జర్నీ చేయకూడదు, అందుకే రాలే. తనకి చార్మినార్ తిరిగేది ఉంది. అప్పట్లో మన గృహప్రవేశం ఆయనకు ఒకసారి వచ్చారు, అట్లా వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట, అన్నయ్యకి ఆఫీస్ ఉందని చెప్పేసి. సో ఈసారైనా రండి వదిన, సమ్మర్లో అయినా రండి వదిన అని చెప్పాను. అన్నయ్యకి లీవ్ ఉంటే ఖచ్చితంగా వస్తామన్నారు. అన్న రాకుండా మీరు స్లీపర్కి వచ్చేయండి, శేఖర్ అని పికప్ చేసుకుంటాం అని చెప్పాను. కానీ మా వదిన అక్కడక్కడ మహారాష్ట్రలో తిరిగిద్ది, కానీ ఇంత లాంగ్ జర్నీ చేయొద్దు, తనకి భయం. ఆబ్వియస్లీ ఎవరికైనా భయం ఉంటుంది, కానీ నాకెందుకో చాలా ఎక్కువ ధైర్యం. నిన్న పెళ్ళి కాకముందుగా మా డాడీ నన్ను నా సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఒకసారేమో అక్కడ బస్సు ఎక్కిస్తే ఇక్కడ దిగా అనమాట. నేను సిద్దిపేట దిగితే మా అన్నయ్యలు రెడీగా ఉన్నారు. సో భయం ఏం లేదు, అక్కడ ఎక్కితే ఇక్కడ డైరెక్ట్ దిగుతాం. దిగిన వెంటనే ఇక్కడ ఎక్కించడానికి ఎవరో ఒకరు ఉంటారు, దించడానికి ఎవరో ఒకరు ఉంటారు. సో ఆ బస్సులో మనం ఉండగలగాలి అంతే. కానీ ఉంటుందండి, చాలామంది భయపడతారు, కొంతమంది నాలా ఉంటారు. సో అంటే నేను గ్రేటర్ నేను అనట్లేదు, అయినా నేను గ్రేట్ ఒప్పుకోరి. తర్వాత ఏంటంటే ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఈ ఋతుగాడు ఏంటో, ఋతుగాడికి వాళ్ళ మామతో ఉన్నట్టు బాగా అనిపిస్తుంది ఇప్పుడు. సో శేఖర్ ఒరికిండు, నేను అన్ని బట్టలు మడత పెట్టేసాను, వదిన వాళ్ళే ఒక సైడ్ పెట్టేశాను, మాయ వచ్చేసి బ్యాగ్లో పెట్టేసుకున్నాను. సో ఇక కొద్దిసేపు రిలాక్స్ అవుతాను. ఈ కూలర్ గాలి పెడితే నాకు దెబ్బకు తలకైనా వస్తుంది నిజంగానే. ఫ్యాన్ కూలర్ అలవాటు అయిన వాళ్ళు ఏసీకి తొందరగా అలవాటు పడలేరు, ఏసీ అలవాటు అయిన వాళ్ళు కూలర్ కింద ఉండలేరు. కూలర్ తోటి గాలిలో తేమ ఉంటుంది, ఆ బాడీ అంతా అతుక్కున్నాడు అనిపిస్తుంది, నాకేమో ముఖం మీదనే గాలి కొట్టినాడు అనిపిస్తుంది. సో నిద్ర పట్టదు, తలలు వస్తాయి, చెవులు వస్తాయి నాకు సౌండ్కి. సో చెప్పాను కదా వీళ్ళకి చాలా పెద్ద విండోస్, చాలా బాగా వెంటిలేషన్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. సో ఇది చూడండి భలే చల్లగా ఉంటాయండి వీళ్ళ ఇంట్లో. సో చిన్న కూలర్ కూడా ఉంది. మా నాన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి చిన్న కూలర్ ఉండేదండి, నాకు ఇంకా గుర్తుంది. సో నాకు బెస్ట్ అనిపించింది, ఇలా డోర్ వెనకాల ఇట్లా మ్యాగ్నెట్ లాగా ఉంటుంది, డోర్ గాలికి దప్పు అని కొట్టుకుంటాయి కదా మనకి. సో వీళ్ళకి అట్లా కొట్టుకోదు, నాకు స్టిక్ అయిపోతుంది గట్టిగా. ఇక మనం ముందుకు నూకితే కానీ ముందుకు రాదనమాట. అది పోయిందా ఇక దపా సౌండ్ వస్తూనే ఉంటుంది. సో ఈరోజు వదిన చేసిన స్పెషల్
మా లంచ్ చారు చేశారు. మా వదిన నార్త్ అమ్మాయి కానీ సౌత్ మనకి ఎక్కడ అన్నీ వచ్చు తనకి. సో పప్పు వేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే తేజ్ వాడికి ఇప్పి కావాలమ్మా అని ఇప్పి తెచ్చుకున్నాడు. సో వాడికి ఇప్పి ఇస్తున్నాను. మా కిరణ్ ఎప్పుడు బయటికి వెళ్ళి ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు. నిజమే, ఇవి నైట్ చపాతీలు ఇవి పడేసుడే. మా కిరణ్ అన్నయ్య ఎప్పుడు ఏదో ఒకటి తిన్నాక డిఫరెంట్ తెస్తూ ఉంటాడు. అది ఎక్కడైనా అంతే. హైదరాబాద్లో మన ఇంటికి వచ్చినా మేము తేకముందు ఇంకేదేదో తెస్తాడు. ఇప్పుడు ఇక్కడైనా అంతే. జిలేబీ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకేదైనా కానీ అన్నింటిలో ముందు ఉంటాడు అనమాట. సో బట్టలు ఆరేసేద్దాం. ఇవి ఇవి ఆరితే ఇంకా ఇవి కూడా బ్యాగులో పెట్టేసుకుంటే ఇంకా మనం బయలుదేరచ్చు. ఉన్న రోజులు హ్యాపీగా ఉండి బోల్డ్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. సో కలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక పూణేకి వెళ్ళాలి. మమ్మీ అక్క వాళ్ళతో స్పెండ్ చేయాలి. సో నాకు పూణేకి ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది అండి. ఎందుకంటే మా నాన్నతో స్పెండ్ చేసిన ఇల్లది, నా చిన్నజం చూసిన ఇల్లది. సో బాగా గుర్తొస్తుంది. కానీ ఈ మధ్య అమ్మ క్లీనింగ్ ఉంచుకోక వచ్చినప్పుడు ఇదంతా క్లీన్ చేసి మరీ వారం 10 రోజులు ఉండడానికి నాకు వీలుగాక నేను పోవడం చాలా తగ్గించేసాను. సో మా అన్న చూడండి ఏదో ముచ్చట చెప్తాడు నాకు. నేను ఇలా ఫోటో తీస్తుంటే మళ్ళీ చూస్తుండు. సో గెట్ రెడీ ఫర్ పూణే వ్లాగ్స్. సో మా ఎంత అయిపోతావు ఇది చూడండి. మా అన్నయ్యలందరూ నాకంటే పెద్దవాళ్ళేనండి. మా నటయ్య నాకంటే 9 years పెద్దోడు. కిరణ్ అన్నయ్య 11 years అనుకుంటా. పెద్దన్నయ్య 13 years. వీళ్ళందరికీ 2 years గ్యాప్ అన్నమాట, ముగ్గురు కూడాను. సో ఇక్కడ పైన మా వదినయ్యి మొక్కలు భలే క్యూట్గా బుజ్జిగా బాగా అనిపిస్తాయి. చూసే ప్రతిసారి టెర్రస్ మీద నా మొక్కలు ఉన్నాయో పీకినాయని టెన్షన్ అవుతుంది. సో ఇక్కడ కింద ఇదివరకు వీడియోలు చెప్పాను, కింద మనకి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టలు బాగా ఆడతాయి. తెల్లగా ఉన్నాయి, ఎక్కువ దుమ్మాడుతుంది అనేవి మనం డోరీ మీద వేసేయాలి. డోరీ అంటే అదే తాడు మీద. సో ఏడికి దుమ్ము అంటుంది, ఎందుకంటే కింద ఊడ్చి ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వైట్గా ఉన్న వాటికి చిన్న మరకైనా అంటిద్దని దండం మీద వేయాలి, మిగిలినన్ని కింద వేయాలి. ఎంత ఎండ కొడుతుందంటే అరగంటలో బట్టలు ఆరేస్తున్నాయి. ఇంకా ఈ వాషింగ్ మిషన్ కాబట్టి అరగంటలో ఆరేస్తున్నాయి. అదే మా అత్తగారి ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ అయితే అర్ధగంట కాదు 10 నిమిషాలనే ఆడతాయి. ఎందుకంటే వాషింగ్ మిషన్లోనే ఆరొస్తాయి బట్టలు. సో నా వాయిస్ గురించి కామెంట్ చేస్తారు. ఎస్, నా వాయిస్ చూపించుకోవాలి. వెళ్ళాక ఈ ఇంటి దగ్గరికి వెళ్తాను, ఒకసారి చూద్దాం ఏమంటాడో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏంటోనండి ముక్కులకు వెళ్ళి గొంతులకు పెట్టి ఏదో తీస్తారండి. ఆ స్కానింగు ఘోరంగా భయంగా ఉంటుంది. ఆ సర్జరీ చేసుకోవడం ఒక భయం అయితే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఇంకో భయం. నాకు సైనస్ ప్రాబ్లం గురించి సర్జరీ చేసేటప్పుడు అయితే ఎన్నిసార్లు ముక్కులో కూర్చారో. నేను రావస్ క్లినిక్ కూడా వెళ్ళాను. సో అప్పుడు చాలా అయిపోయింది. ఇది చూడండి. ఇప్పుడు ఏంటో తెలుసా, ఇప్పుడు మనకు బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అన్నమాట. వదిన అన్నయ్యకి బాక్స్ తీసుకుని వెళ్ళి అలాగే షాపింగ్ చేసి వచ్చారనమాట బట్టలు పెట్టడానికి. శేఖర్కి, నాకు, పిల్లలకి నలుగురికి డ్రెస్సెస్ పెట్టారు. సో నాకు లాస్ట్ టైం శారీ పెట్టారు. మా వదినకి అర్థమైంది నేను చీరలు అస్సలు కట్టుకోనని. సో ఈసారి నన్ను అడిగారు, నీకు చీర కావాలా డ్రెస్ కావాలా ముందే చెప్పని. వదిన నాకు డ్రెస్సే కావాలి, నేను చీర కట్టుకోను అని చెప్పేసిన. ఉన్న చీరలన్నీ కడుతున్నాను, ఇప్పుడు చీర కట్టుకుంటా అని చెప్పేసి. సో ఇక్కడ మహారాష్ట్రలో మనకి బట్టలు పెట్టేటప్పుడు ఖాళీగా పెట్టారనమాట. ఓడిబియ్యం పోసినట్టుగా ఆడపడుచుకి బట్టలు పెట్టినప్పుడు ఆడబిడ్డకి బియ్యం, చిన్న కుడక ముక్క, మళ్ళీ మన ఖర్జూరం అవి పెట్టి పెడతారన్నమాట. మా పెద్దన్నయ్య ఆఫీస్ దగ్గరే ఉంటుందండి. సో అట్లా మధ్యలో మేము ఉన్నాం కాబట్టి వచ్చిపోతుంది. లేకపోతే మార్నింగ్ పోయిందంటే 6కి వస్తుందంట. మార్నింగ్ 9 to 6 అనుకుంటా మా అన్న డ్యూటీ. మరి మా అన్న ఏం చేస్తారంటే, మా అన్న మేనేజర్ అండి. ఫోల్డర్స్ ఉంటాయి కదా, కోళ్ళ డాక్టర్ అంట నేనైతే, కానీ మేనేజర్ అన్నమాట. ఇప్పుడు ఏ ఫోల్డరీలో ఏమైనా నాకు అడగండి, ఈ సుగ్గున ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి దానిలో ఏదో ఒక దాంట్లో. సో మొత్తానికి అయితే ఇక్కడ బట్టలు పెట్టుడు అయిపోయింది. సో పెద్దవాళ్ళకంటే ఓకే, బట్టలు మనకి సైజెస్ తెలుస్తాయి. కానీ రితుకి తేజ్కి బట్టలు ఎట్లుంటాయి ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ లేకపోతే సైజ్ సరిగా రాకపోతే రిటర్న్ ఇచ్చేసి వేరే తెచ్చుకోవచ్చు అన్నారు. బట్ మా అన్న వదిన చాయిస్ యూనిక్గా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఇలాంటి బట్టలు ట్రై చేయాలి, నాకు బాగా అనిపించింది. పిల్లలకు ఆ డ్రెస్సులు బాగా నచ్చినాయి అనమాట. సో తేజ్ వారికి అయితే ముందు నేను చెప్పాను, తేజ్ వాడికి తీసుకోకుండా వాడికి సైజ్ సెట్ కావడం నేను కరెక్ట్ తెస్తానింది అన్నట్టుగానే ఒక సైజ్ పెద్దగా తెచ్చింది, కానీ చిన్నగా అయితే తెలియదు అన్నమాట. సో ఇప్పుడు ముందు మీరు అందరు డ్రెస్సులు ట్రై చేయండి అని చెప్పారు. రితుగా డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్. రితుకి ఎప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ మేము ట్రై చేయలేదు, మాకు బాగా అనిపించింది, నాకు బాగా నచ్చింది. అండ్ మన తేజవానికి కార్గో పాయింట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు, అలాంటి పాయింట్ తెచ్చారు. మా వదిన ఏంటంటే నాకు కరెక్ట్ తెలుస్తాయి పిల్లలు అనింది. సో ఇది నా డ్రెస్సు XXL చెప్పాను, కానీ
కాటన్ కదా మనకి సింక్ అవుతుందని XXL తెచ్చారు వదిన. అన్నట్టుగా లూజ్గానే ఉంది కానీ నేను స్టిచ్ పెట్టించుకుంటా లే వదిన, మనకి బక్క అవుతాం లావ్ అవుతాం అన్నది ఉంటుంది కదా. సో నాకు XXL ఉతుకుతే లూజే అవుతుంది, కొంచెం సెట్ అవుతుంది, మరీ టైట్గా ఉండదు. సో దీనికైతే నేను స్టిచ్ పెట్టించుకుంటాను చెప్పాను అనమాట. సో తేజ్ గారి డ్రెస్ ఇది. మా ఇంట్లో ఏంటంటే రిత్తుగాడికేమో వాన్ సైజ్ బట్టలు సెట్ కావు, చిన్న సైజ్ బట్టలు తీసుకోవాలి. తేజ్ గాడికేమో వాన్ సైజ్ బట్టలు సెట్ కావు, పెద్ద సైజ్ బట్టలు తీసుకోవాలి. సో ఇద్దరు పిల్లలు ఇద్దరు అలాగే ఉన్నారు. కొంచెం నడుదారు టైట్ అనిపించింది కానీ వాడికి బాగా నచ్చుతాడు, నేను ఉంచుకుంటా. తర్వాత మన అంటే ఆయన అప్పటిదప్పుడే బట్టలు తీసేసిన కొద్దీ మడత పెట్టి పెడుతుండు. ఎందుకన్నా అంటే మళ్ళీ నువ్వు ఇష్టం వచ్చినట్టు గుర్తుతో ఇట్లా మడత పెడితే బాగుంటుందని చెప్పాను. నిజమే కదా, నేను ఎట్లా పడితే అట్లే పెట్టేస్తాను. మా అన్నయ్య బట్టల షాప్లో పని చేశాడండి. సో అందుకే మా అన్నయ్యకి బట్టలు ఫోల్డ్ చేయడం బాగా వచ్చు. సో ఇక మా శేఖర్ దొరికింది టైం అని తేజ్వాడు పాయింట్ కూడా ఇచ్చాడు. అది కూడా అంతా మడతపెట్టి పెట్టాడు అనమాట. నేను కూడా డ్రెస్ ట్రై చేస్తాను, అది కూడా అన్నయ్యకే ఇచ్చిన మడత పెట్టడానికి. సో తర్వాత లంచ్ చేసి ఇక మనం వెళ్ళిపోవాలి. లంచ్ చేసి మా వదిన డ్రెస్ బాగుంది అన్నారు కదా, సో ఇదే బాగుంది. ఆ తర్వాత ఏంటంటే లంచ్, అన్నయ్య లంచ్ ఇక మాతో చేశాడు. లంచ్ బాక్స్ ఆఫీస్లోనే ఉందంట, ఎందుకంటే ఇక మమ్మల్ని దించి రావాలి బస్ స్టాండ్కి. ఇక్కడ ఆటోస్ ఇక్కడ మనకి ఓలాలు ర్యాపిడోలు ఉండవు అనమాట, ఎక్కువ కాదు అసలే ఉండవు. సో ఆటో మాట్లాడుకొని పోయినా మా లగేజ్ అంతా పట్టదు. సో అన్నయ్యకి వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి ఒక అరగంట లేట్ వస్తా అని చెప్పేసి మమ్మల్ని దించడానికి రెడీ అయిపోతుండు. సో మా ఇంట్లో ఏంటంటే ఆడపిల్ల పోతుందంటే ఖచ్చితంగా బొట్టు పెడతారనమాట. ఆడపిల్ల కదా, ఇంటికి వచ్చిన ఏ ఆడవాళ్ళైనా కానీ ఖచ్చితంగా బొట్టు పెడతారు. సో మా వదిన అందుకే నన్ను మళ్ళీ లోపలికి రమ్మింది, బొట్టు పెడితే ఆగు వెళ్ళకు అని చెప్పేసి. సో మా వదిన అన్ని వాళ్ళు ఏమో బైక్ పైన వస్తారు, మేమేమో కార్లో వెళ్తాము. ఎందుకంటే మన లగేజ్ మనం అందరం ఉన్నాం, సో అందరం పట్టాలి కదా. సో వెళ్తే ఇక వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. తర్వాత అన్నయ్య. సో ఎలా అనిపించాయి అన్నయ్య వాళ్ళ ఇంటి వ్లాగ్స్ అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చాలా తిరగాలి హైదరాబాద్లో, కానీ ఎప్పుడు వస్తారో తెలియదు. మా అన్నయ్యకి ఇంకా లాంగ్ జర్నీ అయితే చేయదని చెప్పారు. సో ఇక్కడ రిత్తుగాడు వెళ్ళే ముందట వాని బాల్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. నా బాల్ ఏదని పిచ్చి చిరాకు తెప్పించిండండి. రిత్తు దాదాపుగా ప్రతి ఒక్కటి వాడు దాచిపెట్టుకుంటాడు. సో ఈసారి బాల్ వాడు నా హ్యాండ్ బ్యాగ్లో వేసిండు, కానీ తేజ్ వాని బ్యాగ్ అంతా ఎత్తికిండు, దొరకలేదు. ఏడ్చుకుని తీసుకెళ్ళి, ఇది స్లీపర్ బస్ అండి, ఈ స్లీపర్ బస్లా లేదు కదా, చిన్న టైప్ ఆటోలా కూర్చున్నాం కదా, స్లీపర్ బస్సు టికెట్ బుక్ చేసుకున్నాం. సంగంనేర్ నుంచి శివాజీనగర్ పూణేకి మనకి 340 రూపీస్ ఒక టికెట్. యాక్చువల్ మేము వేరే సీట్లో పోయి కూర్చోవాలి, వెనకాల సీట్లు ఖాళీ ఉన్నాయి, బట్ మేము అందరం ముచ్చట పెడదామని ఒకే సీట్లో కూర్చున్నాం. సో ఇది నాన్ ఏసీ స్లీపర్ మనకి. సంగంనేర్ నుంచి పూణే శివాజీనగర్ 160 అట్లా 170 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ జర్నీ అంతా చేయాలి. కార్లో వచ్చినప్పుడే చుక్కలు కనిపించినట్టు బస్సు ఇంకా చుక్కలు చూపించిండు. ఉడకపోతే ఏం లేదు, కానీ ఇది నాన్ ఏసీ బస్సు అవ్వడం వల్లేమో నాకు జర లోపినట్టు అయింది. కొద్దిసేపు ముచ్చట పెట్టిన తర్వాత మనకు చేత కాలేదు. ఒక అరగంటనేమో పెద్ద ముచ్చట పెట్టినట్టు బిల్డప్ ఇచ్చినాం, కానీ రిత్తుగాడు పడుకున్నాడు. అన్నయ్యలు ఒక సీట్లోకి వెళ్ళిపోయాడు, శేఖర్ ఇంకో సీట్లోకి వెళ్ళిపోయాడు, కిరణ్ ఇంకో సీట్లోకి ఉండిపోయి నేను రిత్తుగాడు మాత్రమే ఈ సీట్లో మిగిలిపోయినాం అనమాట. సో ఇలాంటి ఒక జర్నీ చేస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్లా స్లీపర్ బస్లో ఉన్న మొత్తం ప్లేస్లో అందరం కూర్చొని జర్నీ చేస్తామని చెప్పేసి. సో రేపని చెల్లి కిరణ్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పూజ అక్క దగ్గరికి మమ్మీ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీకు అందరిని చూపిస్తాను. సో మా ఎదురు ఒక పాప, తను తెలుగే అంటే వాళ్ళ మమ్మీ భలే క్యూట్గా ఉందండి. పాపలు చూస్తే నిజంగానే వాళ్ళ అమ్మలు ఎట్లా చెప్తే అట్లా వింటారు అనిపిస్తుంది. అంటే నేను దగ్గరుండి చూడలే కానీ దూరం నుంచి ఎప్పుడు చూసినా చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటారు, ఇట్లా ఆగమా ఉండరు. సో కానీ మగపిల్లలు అయితే హైపర్ యాక్టివ్, దప ఏదో ఒకటి సర్దుడు పిచ్చి చేసుడే ఉంటుంది. సో బస్సు ఒక దగ్గర ఆగింది. సో వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ అనేది రేపటి వీడియోలో వస్తుంది, ఫుల్ డే వ్లాగ్ వస్తుంది. అండ్ మా పుట్టింటి ప్రేమలు ఎలా అనిపించింది, ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ వచ్చే ముందు ఎందుకో బాధ అనిపిస్తుంది. మా అన్నయ్య కూడా ఇక మేము ఉన్నాం కదా, మంచిగా ఎంజాయ్ చేస్తాడు, బాగా అనిపించింది. సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిందే. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సే బాయ్, నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇట్లా మేమందరం చిన్నప్పుడు కదా ఇంట్లో టైం స్పెండ్ చేసినట్టుగా మళ్ళీ ఇక్కడ టైం స్పెండ్ చేసాము.
బాధ కూడా అనిపించింది, మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను సంతోషం కూడా అనిపించింది. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఆ తేజ్వాడేమో అదేదో బర్గర్ ఐస్ క్రీమ్ ఉంటుంది అది తీసుకున్నాం. మేము కుల్ఫీలు తీసుకున్నాం. 30 రూపాయలకు ఒక కుల్ఫీ, కానీ ఏమన్నా ఉందా అండి, ఇంతవరకు ఎప్పుడు తినలేదు. మా కిరణానేమో ఈ చాకోబార్ తీసుకున్నాడు, సగం కిందనే పడింది అది. నాకు ఆ చాకోబార్ ఎందుకు అస్సలు నచ్చదు. నేను కుల్ఫీ కానీ కార్నెట్ వెనిలా ఫ్లేవర్ కానీ తింటాను. చాక్లెట్ ఫ్లేవర్ చిన్నప్పుడు నచ్చేది, బట్ సడన్ చేంజ్. నాకు ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ చూస్తేనే వాంతి వస్తుంది, తినబుద్దే కాదు. సో ఇక్కడ మేము మా ఇద్దరు అన్నయ్యలు, ఒక అన్నేమో ఆడుండిపోయాడు. సో పెద్దన్న కూడా వచ్చేదే ఉండే, కానీ తనకి ఆఫీస్ ఉండింది. వీకెండ్స్ అంటే వేరు ఉంటుంది కదా. సో తర్వాత శేఖర్ పల్లి తెమ్మంటే ఇక్కడ పల్లీలు తీసుకున్నాము. పల్లి 50 రూపాయలకు చటక్ చటక్ పావు కిలోనా ఎందులో పల్లీలు అంటే నాకు రేటు బాగా అనిపించి మేము తీసుకోలేదు. సో ఇక్కడ ఉప్పు పల్లీలు, కారం పల్లీలు తీసుకున్నాం. అవి తిన్నాక నాకు లోపల అనేది ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఏడ వామిటింగ్ వేసుకున్నాను ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అంతే, రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సో ఊకే చెప్తున్నా కదా, ఇది ఒడుస్తుంది కదా వాయిస్ ఓవర్ ఇచ్చుడు. ఎన్నిసార్లు బాగా చెప్తున్నా అక్క అనుకుంటున్నారు కదా, అవునా కదా చెప్పురు నాకు. సో ఎంతమంది పని చేసుకుంటూ నా వీడియో ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయాలి. నేను చాలా వరకు కొన్ని వీడియోస్, నాకు హిందీ యూట్యూబర్స్ వీడియోస్ చూస్తాను నేను, ప్రసాద్ ఫన్ విత్ ప్రసాద్ అని. సో అతని వీడియోస్ చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో ఈ స్లీపర్ బస్ భలే ఉంది కదా, డాబా సీట్లన్నీ ఖాళీ ఉన్నాయండి. సో దీనికి మనం బుకింగ్ ఏం చేసుకోవాలి, డైరెక్ట్గా డబ్బులు కట్టేసి ఎక్కినాము. సో ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఇది చూడండి, ఆ లోపుతుంది, తిప్పుతుంది, పడబుద్ధి అవుతలేదు, కూర్చోబుద్ధి అవుతలేదు, రకరకాలుగా ఉంది. ఈ వామిటింగ్ వేసుకోవడం ఒకటే తక్కువ. సో రేపటి వ్లాగ్లో నా సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తాను. బై బై టాటా.